నీ జీవితంలో రేసర్ కాలేవురా, వదిలే. నాకున్న ఒకే ఒక్క కళ రేసర్ అవ్వాలని. దాన్ని నా నుంచి లాగేసుకోవాలని ట్రై చేయకు నాన్న. అది కాదురా, అందరూ వాళ్ళ కొడుకుల కోసం ఎంతో చేస్తున్నారు. నేను పుట్టినప్పటి నుండి నేను అడిగింది ఏది చేయలేదు. అమ్మ కూడా లేదు. నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. చెప్పు, నీకోసం ఏం చేయాలో, ఏం చేయమంటే చేస్తానురా. చచ్చిపోనన్నా. 60 సంవత్సరాలు నాకెందుకు ఉపయోగం లేకుండా బతికావు. ఇంకెన్ని రోజులు బతుకుతావు చూసానన్న. నీ ఇన్సూరెన్స్ కాగితాలు 1,00,000 రూపాయలకి ఇన్సూరెన్స్ చేసుకున్నావు కదా. కొత్త బైక్ కావాలన్నా. ప్లీజ్ నాన్న, చచ్చిపో. అన్ఫార్చునేట్లీ గుండెపోటుతో నాన్న కూడా చనిపోయాడు. నాకు అన్నీ నాన్నే. అమ్మ లేని లోటు తెలియకుండా పెంచాడు. నా కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన నాన్న నా సక్సెస్ చూడకుండానే వెళ్ళిపోయాడు. ఆ బాధలో నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. రే దేవా, మొత్తం ఇన్సూరెన్స్ డబ్బులన్నీ బైక్కే పెట్టేశావు. జాబ్ లేదు, అసలేం చేద్దామనరా? రే, ఇప్పటికైనా నా మాట విని అంబులెన్స్ డ్రైవర్గా జాబ్లో జాయిన్ అవ్వు. రే, నేను రేసర్ని అవ్వాలనుకుంటున్నా, డ్రైవర్ని కాదు. రే, అంబులెన్స్ డ్రైవర్ అంటే అది ఇంచుమించు రేసర్ కింద లెక్కరా. ఎంత స్పీడ్గా వెళ్ళినా అడిగే వాళ్ళే ఉండరు. అసలు స్పీడ్గా వెళ్ళడమే అంబులెన్స్ డ్రైవర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్. పేషెంట్ని అంబులెన్స్లో ఎక్కించుకున్న మరుక్షణమే నా రేస్ మొదలయ్యేది. ఆ పేషెంట్ని ప్రాణాలతో హాస్పిటల్కి తీసుకొస్తే నేను రేస్ గెలిచినట్టు లేదా ఓడిపోయినట్టు. గెస్ వాట్? ఏ ఒక్క రేసు నేను ఓడిపోలేదు. ఐ హ్యావ్ వన్ ఆల్ మై బ్లడీ రేసెస్. అన్నా, టైంకి తీసుకొచ్చి మా నాన్నగారిని కాపాడారు. చాలా థ్యాంక్స్ అన్నా. ఒకసారి నాన్నగారు మిమ్మల్ని కలుస్తానంటున్నారు. లోపలికి వస్తారా? ఇప్పుడు లోపలికి వస్తున్నామని చూసారా? ఒక డ్రైవర్ గురించి మీకు చెప్తున్నాను కదా, అది వేడి. నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి బ్యాంక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే 20 మినిట్స్ పట్టింది. అలారం యాక్టివేట్ అయినప్పటి నుంచి వ్యాన్లో డబ్బు లోడ్ చేయడానికి మనకి 20 మినిట్స్ కావాలి. ఈలో పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళ నుండి ఎస్కేప్ అవ్వాలంటే ఫాస్ట్గా డ్రైవ్ చేసేవాడు ఒకటి కావాలి. వీడిని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. అమేజింగ్ డ్రైవర్. మనకి వీడైతేనే కరెక్ట్. బ్యాంకులో ఉన్న డబ్బుకి ఎప్పుడూ ఇన్సూరెన్స్ ఉంటుంది. అకౌంట్ హోల్డర్కి ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. ఇన్సూరెన్స్ కంపెనీ మనీ కవర్ చేస్తుంది. ఓకే అయితే చెప్పు, నీకు ఈక్వల్ షేర్ ఇస్తాం. అసలు మొత్తం ఎంత ఉంటుంది? 300 కోట్ల నుంచి. నేను డ్రైవ్ చేస్తాను. And Dave, what an inspiring story. Thank you so much for motivating all of us. ఏయ్, అయ్యో బాబు, లే. పాప్కార్న్. సినిమాకి వచ్చామనుకున్నావా? పెన్సిల్, తను చెప్పే కథ వింటుంటే నీకేమనిపిస్తుంది? కదే అనిపిస్తుంది. మనం వెతుకుతున్నవాడు వీడేనంటావా? ఫుటేజ్ లో చూసిన వాడంత హైటే ఉన్నాడు. బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంది. కానీ ఇంకా ఎందుకో డౌట్. నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఫినిషింగ్ టచ్ ఇస్తా. రేపు వస్తున్నాను. చెప్తాను. కథలు చెప్పి బాగా అలసిపోయినట్టున్నారు. అదే సార్, మీ లైఫ్ స్టోరీ చెప్పి టైడ్ అయిపోయినట్టున్నారు. ఆటోగ్రాఫ్. బిగ్ ఫ్యాన్ సార్. సార్, ఏం లేదు, ఫ్యాన్ ఒకరు ఆటోగ్రాఫ్ అడుగుతున్నా.
సార్ సరే వాడే వీడు ఎడం చేత్తో సంతకం పెట్టాడు. వాడే వాడే వీడు. యుద్ధానికి సిద్ధంగా అండి. సమర సంకం నేను ఊదుతా. ఎవడు ఎవడెదురైనా గడకు మనకు ఎముదెదురైనా ఎగబడి తరిమి తరిమి తెగ తరిమి తరిమి నరకముల వరకు తోతా రారా జగతిని జయించుదా రారా చరిత్రని లిఖించుదా రారా కవితని సవాలు చేసే కవాతు చేద్దాం తెగించుదా రా. మిస్టర్ దేవ్, ఇండియాస్ #1 రేసర్. ఇది ప్రపంచానికి తెలిసిన నిజం. అతి దారుణంగా 5గురిని చంపేసిన కిరాతకుడు. ఇది మనకి మాత్రమే తెలిసిన నిజం. వాడు డ్రైవర్ కాదు బామ్మ, సెలబ్రిటీ. వాడిని చంపడం అంత ఈజీ కాదు. పైగా వాడు ఇప్పుడు సిటీలో కూడా లేడు. ఏదో యాడ్ షూట్కి యూరోప్ వెళ్ళాడంట. వచ్చే బుధవారం దాకా తిరిగిరాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? మనం 6 కలిసి బై మిస్టేక్ అండి, సారీ. మన 6 కూడా 5 ఉన్నామంటే. చిన్ను ఎక్కడా? చిన్ను 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 చిన్న రివెంజ్ క్లాస్ బంకొట్టి ఇక్కడేం చేస్తున్నావు? ఏడుస్తున్నావా? వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారా? నాకు చెప్పు, నేను చూసుకుంటా. మరి ఏంటి దాస్తున్నావు దొంగ? నో. హ్యాపీ బర్త్డే చిన్ను. 12 జూన్ 2018. లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇచ్చిన కార్డా? ఈరోజు నీ బర్త్డేయా? హ్యాపీ బర్త్డే చిన్ను. అయ్యయ్యో, ఎవరికి తెలీదే. పిఎస్, ప్రతి సంవత్సరం నీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ బ్యాగ్లో పెట్టాను. లవ్ యూ నాన్న. నాన్నిచ్చే బర్త్డే గిఫ్ట్ మిస్ అవుతున్నావా? నా తర్వాత చెప్తా. స్వాతి, ప్రియా, చిన్ను ఇక్కడే ఉంది. చిన్ను ఈ రోజు చిన్ను పుట్టినరోజు. ఏం చేస్తున్నారు మీరంతా తెలుసుకోకుండా? ఆగండి. ఈ రోజు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్. కానీ విని ఎరగని రేంజ్ లో మనం చిన్ను బర్త్డే సెలబ్రేట్ చేయాలి. ఓకే స్వాతి, నువ్వు ఇటెల్ కేక్ తీసుకొచ్చాయి. ప్రియా, నువ్వు అటెల్ డెకరేషన్స్. హలో, అటెల్ అంటే అటెల్ పోటానా? అటు బాల్కనీ ఉంది, దూకేస్తావా? ఫ్లోలో సవా లక్షణం. ఇటెల్లు బామ్మ, నువ్వు వరలక్ష్మి గారు కలిసి అద్దరిపోయే. అందరికి పులిహోర కలిపేమంటావా? మీకు అదన్నా అది మాత్రం కలపకండి. ఈ రోజు అయినా కమ్మగా బిర్యానీ తిందాం. మీ ఇద్దరు ఆ పనిలో ఉండండి. ఖచ్చితంగా. నువ్వు వెళ్ళి చికెన్ పట్టుకురావే. పుట్టినప్పుడు మాత్రం ఏడవాలి, తర్వాత పుట్టినరోజులన్నిటికీ నవ్వుతూనే ఉండాలి. ఇప్పుడు నాన్న హెవెన్లో బిజీగా ఉంటాడు కదా, దేవుడితో ఎన్ని పనులు. అందుకే మనం అర్జెంటుగా ఓ పని చేయాలి. రెడీయా? మ్యాజిక్ బెలూన్. ఇప్పుడు దీని పైకి వదలగానే స్వర్గానికి వెళ్ళిపోతుంది. స్వర్గం అంటే నాన్న దగ్గరికి. నాన్న ఇది చూసిన వెంటనే అయ్యో ఈరోజు చిన్న బర్త్డే నేను గిఫ్ట్ పంపించలేదని గుర్తొచ్చి ఇమీడియట్ గా పంపించేస్తాడు. పైకొల్లే. సిచ్యువేషన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే క్లైమేట్. ఒక దుర్మార్గుడికి చావు దగ్గర పడుతున్న టైంలో వాతావరణం ఇలా గంభీరంగా మారిపోతుంది. ఆకాశం ఉరుముతుంది, సముద్రం పొంగుతుంది, గురక వినపడుతుంది. గురకండి. యు ఇరిటేటింగ్ ఇర్రెస్పాన్సిబుల్ రివెంజర్స్. లేకండి బామా, బామలే. ఏమైందా? బాగా మెక్కి పనిచేసే టైంలో నిద్రపోతున్నారు. ఏమి చూడండి, ఇంకా పడుకునే ఉంది. హలో వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు. ఎవరైనా పులిహోర తింటారా? తినరా? మీతో నా వాళ్ళ కాదు, మీతో నా వాళ్ళ కాదు.
నా వల్ల అయినా వాడిని మార్నింగ్ టైం ఫాలో చేయొచ్చు కదా రాత్రి పూట ఎందుకు